ఇలాంటి స్త్రీలను వదులుకుంటే జీవితంలో నష్టపోతారు. ఆచార్య చాణక్య చాలా విషయాలు గురించి చెప్పాడు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. చాణక్యుడు స్త్రీల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే అదృష్టాన్ని పొందవచ్చు, మరి ఎటువంటి స్త్రీలను అసలు వదులుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చాణక్య ప్రకారం స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు, సున్నితత్వంగా ఉంటారు. సంతోషమైన, విచారమైన ప్రతిదానికి కూడా బాధపడుతూ ఉంటారు. స్త్రీలు ఇతరుల కంటే ఏ విధంగా తక్కువ కాదు. ఏడ్చే స్వభావం ఉన్న స్త్రీలు కాస్త వింతగా ఉంటారు. స్త్రీలు సెన్సిటివ్గా ఉంటారు. ఏడ్చే స్త్రీలు భర్త నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కుటుంబానికి చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అందరి భావాలను కూడా వారు గౌరవిస్తారు అని చాణక్య చెప్పారు. అలానే ఏ తప్పు చేయకుండా ఏడవడం మొదలు పెట్టే స్త్రీకి మాతృత్వ భావన ఎక్కువగా ఉంటుంది. ఈ గుణం కారణంగా స్త్రీ కుటుంబంలో అందరితో కూడా బాగా కలిసిపోతుంది. కేకలు వేయడం వలన అనేక రకాల తీవ్రమైన వ్యాధులు నయం అవుతాయి. ఏడిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది అని చాణక్య చెప్పారు. ఏడ్చే అమ్మాయిలు ఎవరి మనోభావాలను గాయపరచరు కూడా. ఈ స్త్రీలు ఎప్పుడూ కూడా ఇతరులు భావాలను గౌరవిస్తారు. అలానే ఇతరులని ఆకలితో ఉండనివ్వరు అని చాణక్య తన నీతి గ్రంథంలో వివరించాడు. కాబట్టి ఇలాంటి స్త్రీలను జీవితంలో వదులుకోవడం పురుషులకు మంచిది కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.